మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల ఆశా జ్యోతి అని, ఆయన హయాంలోనే పేదలకు ఎన్నో పథకాలు అందజేశారని పేర్కొన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో అన్ని అరాచకాలు జరుగుతున్నాయని, ప్రాణాలు తీయడం చంద్రబాబు కల్చర్ అని, ప్రాణాలు కాపాడడం వైఎస్ కుటుంబ కల్చర్ అని తెలిపారు. ప్రసన్న కుమారుడి ఇంటిపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బీహార్ కల్చర్ను మనకు తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తున్నారని, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని, మరలా కాబోయేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఖరాఖండిగా చెప్పేశారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ ప్రతి చోట ఘనంగా జరుపుకుంటున్నా మనం తెలుగు వాళ్ళమని చెప్పి గర్వించేదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన శుభ సందర్భాన మనం అందరం ఇక్కడ కలవటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే దేశంలో ఎక్కడైనా సరే ఆయన గురించి ఈరోజు ఈ బర్త్డే వేడుకలు లండన్లో కూడా చేసుకుంటున్నారు. అంటే ఎక్కడైనా చేసుకోగలిగిన పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పాలనలో ఎవరు కూడా ఇంతకు ముందు ఎప్పుడూ 77 సంవత్సరాల నుంచి ఎంతోమంది సీఎంలు వచ్చారు పోయారు. మొట్టమొదటిసారి ఆయన సీఎం అయిన తర్వాతనే ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, ఉచిత విద్యుత్ ఒకటి, ఇట్లా ఆయన పెట్టిన పథకాలు ప్రజలకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతిలోనే పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఫ్రీ కరెంటును గురించి అడిగితే ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చి 3 చంపించాడు బషీర్బాగ్ దగ్గర. ఆయన ఏదైనా ఆయన కల్చర్ ఏమిటంటే మనుషులను చంపటమే ఆయన కల్చర్. పుష్కరాలలో 29 మందిని చంపించేశారు. తిరుమలలో 6 చంపారు. కందుకూరులో 12-13 మంది. సింహాచలంలో చంపించే నేచరు చంద్రబాబు నాయుడు, కాపాడే నేచర్ వచ్చేసి వైఎస్ ఫ్యామిలీ. అది ప్రతి ఒక్కళ్ళము గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన పథకాలే కాకుండా మళ్ళా ఎక్కువగా పథకాలను ఇచ్చి ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ ఆయన అప్పు చేసింది 2 లక్షల చిల్లర కోట్లు. ఏమీ లేకుండానే సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పులు చేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు. మరి నేను గొప్పవాడో ఆయన గొప్పవాడో చూడని చెప్పి మళ్ళా ఛాలెంజ్ చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మనకు బ్రతుకులు సరైన పద్ధతిలో నడవాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా. అయిన రోజే ప్రజల భవిష్యత్తు, ప్రజల జీవితాలు సరైన పద్ధతిలో నడుస్తాయి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇక్కడ ఇటువంటి మీటింగుల్లో చెప్పడమే కాదు, మీరు ఎవరి వల్ల ఎంత అనుభూతి పొందారు, ఏ విధంగా ఉపయోగపడ్డారు వాళ్ళు మనకు అనే పద్ధతిలో మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మనం సరైన న్యాయము నిర్ణయము తీసుకోగలం. కాబట్టి ఈరోజు ఇంకొక దౌర్భాగ్యమైన విషయం జరిగింది నెల్లూరులో. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. అంటే కొత్త కల్చర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బీహార్ కల్చర్ని మనకు కూడా
మన ఆంధ్రాలోనే కాదు నెల్లూరు హిస్టరీలో ఇప్పటి వరకు జరిగిన విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ముసలామె ప్రసన్న కుమార్ రెడ్డి గారి మదరు ఆమె ఇంట్లో అంటే కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉంటే తలుపు పగలగొట్టి ఆమెను బయటికి నెట్టేసి ఇంట్లో ఉన్న వస్తువు ప్రతి ఒక్కటి తగలబెట్టడము, దాన్ని అంతా భయంకరమైన సిచ్యువేషన్ తయారైంది. ఇటువంటి కల్చర్ మనకి ఎప్పుడూ లేదు నెల్లూరులో. అంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లే. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏడుండేది మనం వచ్చింది 100 మంది వీళ్ళు ఏడని కాదు, ప్రతి ఒక్కరికి మీరు తెలియపరిచి మనకు ఎవరు సరైన లీడరు, ఎవరు సరైన నాయకుడు అనేది ప్రతి ఒక్కరికి తెలియపరిచి ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి మనం సరైన నిర్ణయం తీసుకొని రేపు మళ్ళా 29లోనో 27లోనో వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా